హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా. ఇందాక మీరు ఒక షార్ట్ అయితే చూసి ఉంటారు. సన్మాన సభ టీచర్స్కి మా ఎన్ఆర్విల్ క్లబ్ ప్రెసిడెంట్ ఫస్ట్ వాళ్ళ ప్రెసిడెంట్ యొక్క వాళ్ళ గుర్తింపు అయిన రిబ్బన్ వేసుకుంటారండి అందరూ. తర్వాత అందరూ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ రోటరీ ట్రస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎన్ఆర్విల్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, తర్వాత సన్మానం చేసుకోబోతున్న టీచర్స్ అందరూ సభ ఆసీనులయ్యారండి. తర్వాత ప్రేయర్తో స్టార్ట్ అయింది. ప్రేయర్తో స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈరోజు ఇంపార్టెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా కదండి మనం ఇలా చేసుకుంటున్నాము. కాబట్టి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రేయర్తో చేసుకున్న తర్వాతనే మనము మిగతా టీచర్స్ని సన్మానించడం అన్నది ఆనవాయితీ అండి. దానికి కొనసాగింపుగా ఇక్కడికి ఆశీనులైన వాళ్ళందరూ కలిసి ముఖ్యంగా అనురాధ అక్క, ప్రభు అన్న, మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎన్ఆర్విల్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కలిపి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించామండి. తర్వాత మీకు ఈ వీడియో యొక్క ముఖ్యమైన మోటో అందరి టీచర్స్ను సన్మానించడం అండి. గుర్తింపు పొందిన ఉత్తమ టీచర్స్గా గుర్తింపు పొందిన 5 మంది టీచర్స్ను సన్మానించడం అన్నది ఒక పద్ధతి ప్రకారము సభ నిర్వహణ జరిగిందండి. మధ్యలో నేను ఒక ఫోటో ఇలా తీసేసాను మా ఫ్రెండ్స్తో పాటు. మా సెక్రటరీ ఉషారాణి, ప్రెసిడెంట్ రిబ్బన్ ధరించి ఉన్న ఆవిడ, పక్కన లక్ష్మి ఉందండి, బ్యూటీషియన్, ఫేమస్ బ్యూటీషియన్. తర్వాత ప్రభు అన్న కొంతసేపు తన చిన్ననాటి స్కూల్ గురించి, తను చదివిన టీచర్స్ గురించి ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. తర్వాత మా ప్రెసిడెంట్ స్పీచ్ వినండి. రోటరీ క్లబ్ సోదరులందరికీ నా ధన్యవాదములు. మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు, సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా ఎన్ఆర్విల్ క్లబ్ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉన్నాము. టీచర్స్ డే సందర్భంగా ఇది రెండవసారి నేను ఇదే. తర్వాత చదువుల బాబు గారు టీచర్స్ యొక్క ఆవశ్యకత, సమాజంలో వాళ్ళ పాత్ర, ఒక టీచర్గా ఎటువంటి విధులు నిర్వర్తించాలి, గుర్తింపు పొందడం అనేది సాధారణమైన విషయం కాదని చక్కటి స్పీచ్ అందించారండి. అందరూ ఈ టీచర్స్ వాళ్ళ గుర్తింపు, వాళ్ళ కష్టపడిన తీరు ఇవన్నీ చెప్తూ ఆయన చక్కగా స్పందించారు. ఒక పక్కన చూడండి వాళ్ళకి ఇవ్వాల్సిన మెమెంటోస్, వాళ్ళకి ఇవ్వాల్సిన టర్బన్స్ ఇలా ఉన్నాయండి. తర్వాత మా స్కూల్ టీచరు ఎంతో ప్రియమైన అమ్మాయి, నాకు చాలా చిన్న అమ్మాయి, మా అమ్మ దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేసిన వెంకటలక్ష్మిని ఫస్ట్ ఇలా సన్మానించడం జరిగిందండి. అంతా మ్యూజిక్ అవంతా చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, కాబట్టి నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. మా వెంకటలక్ష్మిని ఇలా సన్మానించిన తర్వాత వాళ్ళ స్పీచెస్ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తానండి. ప్రజెంట్ ఈ రోజుకైతే మాత్రము రేణుకాను వెంకటలక్ష్మిని ఎలా సన్మానించారో మీరు చూసేయండి. అసలు ఈ టర్బన్ అండ్ ఈ గార్లెండ్, ఈ వాళ్ళకి ఇచ్చిన మెమెంటో ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అవ్వాలనిపించిందండి. వెంకటలక్ష్మి ఎమోషనల్ అయింది కూడా. చక్కటి స్పీచ్ అయితే ఇచ్చిందండి వెంకటలక్ష్మి. అది నేను మీకు నెక్స్ట్ రీల్లో పోస్ట్ చేస్తాను. తర్వాత వెంకటలక్ష్మి తర్వాత ఇంకా ఉన్న రేణుకాను కూడా సన్మానించాల్సింది ఉంది కాబట్టి అండి. వీళ్ళిద్దరే నాకు అత్యంత ఆత్మీయులు. మా స్కూల్ స్టాఫ్ నాతో పాటు కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికీ సన్మానించడం అనేది ఈ టీచర్స్ యొక్క స్పెషాలిటీ అండి.